ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్క ఇదేమి రాజ్యం అంటే దొంగ రాజ్యం కాదు, రౌడీల రాజ్యం అని చెప్పండి అక్క. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రౌడీ రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పరిష్కరించాలి సమస్యలు వెంటనే, పరిష్కరించాలి సమస్యలు వెంటనే, పరిష్కరించాలి సమస్యలు వెంటనే. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే నాటుబాటు వచ్చే వైఖరి జగన్మోహన్ రెడ్డి, సీఎం, సీఎం, సీఎం. పరిష్కరించాలని సంవత్సరం వెంటనే అమలు చేయాల్సిన హామీలు వెంటనే, అమలు చేయాల్సిన హామీలు వెంటనే, అమలు చేయాల్సిన హామీలు వెంటనే. బస్సు కొట్టాలని మీకు ఏమి చిత్రం చేశారు? ప్రజలు మేము సపోర్ట్ చేయాలి, మీకు సపోర్ట్ చేయాలా? మీ మధ్యలో మేము ప్రజలు సపోర్ట్ చేయాలా? మీరే చేసుకుంటే ఏం వస్తుంది? ఏం మీకు సపోర్ట్ చేయాలా? మరి ఎట్లా వస్తాం? సపోర్ట్ చేసేది సపోర్ట్ చేయాలి. మాది గుర్తి ప్రాజెక్టు, గుంటకల్ మున్సిపాలిటీ సెకండ్ సెక్టారు. నా పేరు డి జూలియా కుమారి. నేను అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను. అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తూ మేము డిసెంబర్ 12వ తేదీ 2023 డిసెంబర్ 12వ తేదీ నుండి ఈ రోజు వరకు జనవరి 20వ తేదీ 2024 వరకు మేము ధర్నాలో పాల్గొంటున్నాము, ధర్నాలు చేస్తున్నాము. మా పోషణ స్థితి ఏమి జగన్ గారని మేము అడుగుతున్నాము. నా పరిస్థితి, నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది. నా ఖర్చులకి, హాస్పిటల్ ఖర్చులు నాకు నెల వచ్చేలోపు 2000-3000 రూపాయలు అయిపోయి. నాకు ఆ ఖర్చులు ఎట్లా వస్తాయి? మేము ఇన్ని రోజులు ధర్నాలలో కూర్చున్నాము, మా ఆరోగ్యాలు క్షీణించిపోతున్నా కానీ ధర్నాలలో కూర్చున్నాము. ఇప్పుడు మేము ఏది చేయాలన్నా మాతో పైసలు కావాలి కదా. మీరు మాకు న్యాయం చేస్తారనే మేము ఇన్ని రోజులు కూర్చున్నాం. మా అక్క చెల్లెమ్మ అంటావు నువ్వు, మా చెల్లెళ్ళు అంటావు. మేము అవి చేస్తాం ఇవి చేస్తాము, సంక్షేమ పథకాలు మాకు వర్తించవు, ఏమీ వర్తించవు. అందరికైతే ఇస్తున్నారు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ ఆయాలకు కానీ ఏమి సంక్షేమ పథకాలు ఏమి వర్తించట్లేదు. భర్త లేని వాళ్ళు మేము ఏ విధంగా కట్టుకోవాలా? జీతాలు లేవు. ఇప్పుడు నెల వచ్చేలోపు మీరు ఇచ్చిన స్కూళ్ళకు మేమే బాడుగలు కట్టాలా? మీరు ఇచ్చే జీతంలోనే మీరు 8000 రూపాయలు వేసినారు. మేము ధర్నాలో కూర్చున్నప్పుడు ఏ రకంగా కట్టుకోవాలా? నాకు ఒక కొడుకున్నాడు. నా కొడుకు ఫీజు కట్టాలంటే డబ్బులు లేవు. అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వడం లేదు మాకు. మేము ఎలా బతకాలి? దానికోసము మేము ధర్నాలు చేస్తున్నాము. మా కనీస వేతనము మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాము. అంతే, మిమ్మల్ని మేము ఏం అడగట్లేదు. జగన్ గారు దయచేసి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. రాస్తారోకులు, నిరహార దీక్షలు ఇవన్నీ చేస్తున్నా కానీ మేము మీకు కనబడడం లేదా అని ఈరోజు మేము అడుగుతున్నాము. మీరేం చెప్తున్నారు? మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తున్నారు కానీ మాకు ఏ పక్క న్యాయం లేదు. మీరు న్యాయం చేస్తారని ఇప్పటికైనా మీరు తెలుసుకొని మా వితంతువుల బాధలు, దీంట్లో చాలామంది ఉన్నాము. భర్తలు చనిపోయిన వాళ్ళం, పిల్లలను పోషించుకోలేక, ఇంటి బాడుగలు కట్టుకోలేక, ఓనర్లతో మేము అనిపించుకుంటూ ఏడ్చని రోజు అనేది లేదు. జగన్ గారు మమ్మల్ని మీరు గుర్తు చేసుకొని తెలుసుకోవాలని మేము ఈరోజు అడుగుతున్నాము. మేము ఇన్ని రోజులు మా అక్క వాళ్ళు మాట్లాడుతున్నాం. ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నా వేదన, నా బాధ అలా ఉంది.
నేను ఎలా కట్టుకోవాలో నాకు తెలియని స్థితి, ఈరోజు నాకు తెలియని స్థితిగా ఉంది. అందరినీ మీరు భయభ్రాంతులుగా చేస్తున్నారే కానీ న్యాయమైన కోరిక మీరు తీర్చుకోకుండా ఉన్నారు. కాబట్టి మేమైతే ఇంకా ధర్నాలు చేస్తాము. మీరు న్యాయం చేయకపోతే మేము ధర్నాలు చేస్తాము. మా ఒంటరి బ్రతుకులు ఏం కావాలా? మేము ఇప్పుడు బాడుగలు కట్టాలంటే ఉరేసుకొని చావాలనే స్థితి ఉంది. ఈరోజు మేము ఎందుకు ఇంత బాధపడుతున్నా, ఆ వేదన అలా ఉంది. అందరూ వచ్చేసి బాడుగలు అడిగేవాళ్ళు, ఇంటి బాడుగలు అడిగేవాళ్ళు. ప్రతిదీ మేము కట్టుకోవాలంటే 11,500 ఏ రకంగా కట్టుకోవాలా? మేము ఏ రకంగా కట్టుకోవాలా? దయచేసి మా మీద దయ ఉంచి మీరు మాకు న్యాయం చేయండి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. గ్రాడ్యుయేటీ అమలు చేయండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము కనీస వేతనం 26,000 ఇవ్వండి. మీరు ఒక తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వకోకుండా ఉన్నారు. ఏదైనా మాకు న్యాయం చేస్తారని, మా బతుకులు బాగు చేస్తారని మేము ఈరోజు కోరుకుంటున్నాము. బ్రెయిన్ ట్యూమర్తో ఈ టెన్షన్లో మేము చచ్చే స్థితి వస్తుంది. కానీ నాకైతే ఈరోజు మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను జగన్ గారు.